తెలంగాణ డిఆర్డిఏ కార్పొరేట్ అడ్మిషన్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది అన్నట్టు. సో ఈ ఫేజ్ 1 రిజల్ట్స్ని మనం ఎట్లా చెక్ చేసుకోవాలి అని చెప్పి స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో మనం ప్రీవియస్గా కార్పొరేట్ అడ్మిషన్స్ డిఆర్డిఏకి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్గా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా కూడా వీడియోస్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని ఏ అప్డేట్ కూడా మిస్ అవ్వరు. అండ్ మీకు ఫేజ్ 2కి రిలేటెడ్ కావచ్చు, అండ్ ఒకవేళ మీకు సీట్ వచ్చి రిపోర్టింగ్ చేయడానికి ఎప్పటిదాకా టైం ఉంది అని చెప్పి తెలిస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన వాళ్ళందరూ కూడా చాలా హెల్ప్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో ఫేజ్ 2 అప్డేట్స్ ఏమైనా తెలిసినప్పుడు కూడా నాకు కామెంట్ చేయండి, సో దట్ నేను వీడియో అయితే చేస్తాను. ఓకేనా. సో వెన్ ఇట్ కమ్స్ టు కార్పొరేట్ అడ్మిషన్స్, మనకు తెలంగాణ ఈపాస్ అని చెప్పి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది అన్నట్టు. సో ఆల్రెడీ ఎవరైతే 10th క్లాస్ లోపల 400 ఆర్ ఎబో వచ్చి అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో ఈ అఫీషియల్ వెబ్సైట్కి వచ్చి మనకు సీట్ వచ్చిందో రాలేదని చెప్పి చెక్ చేసుకోవచ్చు. సో సింపుల్లీ మీరు బ్రౌజర్కి వెళ్ళి గూగుల్ ఆర్ క్రోమ్కి వెళ్ళి టీఎస్ ఈపాస్ అని చెప్పి సెర్చ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. టీఎస్ ఈపాస్ అని చెప్పి సెర్చ్ చేస్తే మనకు ఫస్ట్ వెబ్సైట్ అయితే ఒకటే ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో తెలంగాణ ఈపాస్ అని చెప్పి ఆ వెబ్సైట్ని మనం ఓపెన్ చేస్తే మనకు ఇట్లయితే టీఎస్ ఈపాస్ అని చెప్పి పోర్టల్ అయితే చూపెడుతుంది. ఈ వెబ్సైట్ లోపల కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే మనకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీసెస్, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీసెస్ అని చెప్పి, అండ్ దాంతోపాటుగా కార్పొరేట్ అడ్మిషన్స్ అని చెప్పి చూపెట్టడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో ఈ కార్పొరేట్ అడ్మిషన్స్ అని చెప్పి చూపెట్టడంతో మనం ఇక్కడ కార్పొరేట్ అడ్మిషన్స్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో కార్పొరేట్ అడ్మిషన్స్ మీద క్లిక్ చేస్తుంటే మనకు వెబ్సైట్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓకేనా. సో మనకు కార్పొరేట్ అడ్మిషన్ స్కీమ్ అలాట్మెంట్ ఫేజ్ 1 హ్యాస్ బీన్ రిలీజ్డ్ అని చెప్పి చూపెడతా అన్నట్టు. సో మీరు ఒకవేళ చెక్ చేసుకోవాలనుకుంటే నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ నుండి అయితే మన అప్లికేషన్ స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు. సో దీని మీద మనం క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసుడుతోటే మనకు వెబ్సైట్ అనేది ఇట్లా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. సో మన డీటెయిల్స్ అనేది అడుగుతుంది. మన డీటెయిల్స్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. మన ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, ఎస్ఎస్సి పాస్ ఇయర్ అడుగుతుంది, అండ్ దాంతోపాటుగా మీరు అప్లికేషన్ చేసుకున్నప్పుడు అప్లికేషన్ ఐడి ఉంటుంది కదా, ఈ అప్లికేషన్ ఐడి కూడా అడగడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. సో డేట్ ఆఫ్ బర్త్ అండ్ దాంతోపాటుగా సో మనం చూసుకుంటే మనకు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది అండ్ అప్లికేషన్ ఐడి అనేది అడుగుతా అన్నట్టు. ఓకేనా. అండ్ దాంతోపాటుగా ఎస్ఎస్సికి సంబంధించిన హాల్ టికెట్ నెంబరు, ఎస్ఎస్సి టైప్ పాస్ టైప్ అడుగుతా అన్నట్టు, రెగ్యులరా సప్లియా అని చెప్పి. సో ఆ డీటెయిల్స్ అయితే మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఎంట్రీ చేసి సో మనకు సీట్ వచ్చిందో రాలే అని చెప్పి చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. సో కొంచెం వెబ్సైట్ అనేది స్లో ఉంది, సో దట్ మనం మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాము. సో ఇక్కడ మనకైతే మన డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ అని చెప్పి ఉంది కదా, ప్రింట్ అప్లికేషన్లోకి వెళ్ళి మన డీటెయిల్స్ అయితే తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో మనకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి. ఆల్రెడీ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ప్రింట్ అప్లికేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ప్రింట్ అప్లికేషన్ లోపల మన డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. సో దాంతోపాటు ఇక్కడ ఏంటంటే మన అప్లికేషన్ స్టేటస్ సీట్ వచ్చిందో రాదా తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ లింక్ ఉంటుందా, ఫస్ట్ లింక్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో కొంచెం వెబ్సైట్ అనేది స్లో ఉంది, సో దట్ కొంచెం వెబ్సైట్ అనేది సెట్ అయిన తర్వాత మీరైతే ఓపెన్ అయిన తర్వాత చెక్ చేసుకోవచ్చు. నేను ఒక 2 times చెక్ చేసిన, సో నాకు తెలిసిన లెవెల్ కూడా సీట్ అలాట్మెంట్ కాలే అన్నట్టు. ఒకవేళ మీకు సీట్ అలాట్మెంట్ అయితే మాత్రం సో ఎప్పటిదాకా టైం ఉంది రిపోర్టింగ్ చేయడానికి అని చెప్పి నాకు ఒక కామెంట్ అయితే వేసేసేది, సో దట్ మనకు కూడా ఒక క్లారిటీ అయితే ఉంటుంది అన్నట్టు. ఫేజ్ 2కి సంబంధించిన అలాట్మెంట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అని చెప్పి. ఓకేనా. సో అర్థమైందా? ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో ఇట్లా మనకు వెబ్సైట్ అయితే ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నట్టు. అంతకుముందుకు ఏమని వచ్చేది అంటే ఊప్స్ ఎర్రర్ అని చెప్పి వచ్చేది అన్నట్టు. ఇప్పుడు ఏంది కదంటే మనకు అప్లికేషన్ ఐడి అడుగుతుంది. మన అప్లికేషన్ ఐడి ఇచ్చి, మన ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి, ఎస్ఎస్సి పాస్ టైప్ ఇచ్చి, అండ్ ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. డిఫాల్ట్ 2026 అని చెప్పి సెలెక్ట్ అయి ఉంటుంది. మన డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మన డీటెయిల్స్ అన్ని ఇచ్చి గెట్ డీటెయిల్స్ అనడుతోటే మనకు సీట్ వచ్చిందా రాలే అని చెప్పి చూపెడతా అన్నట్టు. ఒకవేళ సీట్ రాకపోతే మాత్రం సీట్స్ నాట్ అలాటెడ్ అని చెప్పి రావడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. సో ఐ హోప్ మీ అందరికీ క్లియర్గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. ఇఫ్ అర్థమైతే మాత్రం సో పక్కాగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఫర్దర్గా మీకు ఏదైనా అప్డేట్స్ తెలిస్తే మాత్రం డెఫినెట్గా ఆ అప్డేట్ ఏంటి అని చెప్పి నాకు కామెంట్ చేయరి. అండ్ ఎప్పటి వరకు రిపోర్టింగ్ టైం ఉంది అని చెప్పి కూడా కామెంట్ చేసి అయితే అసలే మర్చిపోకూరి. ఓకేనా. సో మనకు అలాట్మెంట్ కాకపోతే మాత్రం యు ఆర్ నాట్ షార్ట్ లిస్టెడ్ కార్పొరేట్ అలాట్మెంట్ అని చెప్పి మనకు వస్తుంది అన్నట్టు. ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషన్ అండ్ డైరెక్ట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లోపల అండ్ లేకపోతే మన టెలిగ్రామ్ లోపల ఇస్తే ఒకసారి అక్కడ నుండి మీకు సీట్ వచ్చిందో రాలే అని చెప్పి చెక్ చేసుకోరు. సో డూ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.